నమస్తే వెల్కమ్ టు రితం తెలుగు నేను శ్రావ్య. బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ బ్రాండ్ పేరిట బియ్యాన్ని విక్రయించనుంది. భారత్ రైస్ ను కిలో కేవలం 29 రూపాయలకే విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు నాణ్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్లో లభించనుంది. బియ్యం ధరలు భారీగా పెరిగిన వేళ మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం ఊరటనిచ్చినట్లయింది. అయితే ఈ బియ్యం విక్రయాలు వచ్చే వారం నుంచి ప్రారంభమవుతాయని ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా శుక్రవారం తెలిపారు. బియ్యం ఎగుమతిపై నిషేధం విధించినప్పటికీ ధరలు 15% మేర పెరిగాయని కేంద్ర మంత్రి చెప్పారు. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు బియ్యం ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే రిటైలర్లు, హోల్సేలర్లు, ప్రొఫెసర్లు ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలను మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్రీయ బాండార్ రిటైల్ కేంద్రాల్లో ఈ బియ్యాన్ని విక్రయిస్తారని పేర్కొన్నారు. ఈ కామర్స్ వేదికగాను భారత్ రైస్ లభిస్తుందన్నారు. 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో భారత్ రైస్ అందుబాటులో ఉంటుందని వివరించారు. తొలి దశలో రిటైల్ మార్కెట్లో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు. ఇప్పటికే భారత్ గోధుమ పిండి, భారత్ దాల్ విక్రయిస్తుండగా ఈ జాబితాలో భారత్ రైస్ చేరింది.